కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆశ్రమవాస పర్వము ద్వితీయాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆశ్రమవాస పర్వము ద్వితీయాశ్వాసము. ధనకనకాది సంపదలు ఆయువులు అత్యధికంగా సిద్ధింపజేసేటువంటి పద్మముల వంటి పాదాలు కలవాడా, బాహేంద్రియాలను నిగ్రహించగలిగిన వారి బుద్ధిలో నివసించేవాడా, అంతరింద్రియాలను నిగ్రహించుకొనటం చేత సేవించదగనవాడా, వ్యాసుడు మొదలైన మహామునుల చేత భావించబడేవాడా, హరిహరనాథ స్వామి. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆశ్రమవాస పర్వము ద్వితీయాశ్వాసము. ధృతరాష్ట్రుని పాలికి నారదుండు మునులతో వచ్చి ఎత్తపోవన మహిమ చెప్పుట. వచనము. హరిహరనాథ. జనమేజయుడితో వైశంపాయన ముని ఈ విధంగా చెప్పాడు. ధృతరాష్ట్రుడు ఆ ప్రకారంగా తీవ్రమైన తపస్సును ఏకాగ్రతతో ఆచరిస్తూ ఉండగా ఒకరోజు ఆ ధృతరాష్ట్రుడిని చూడటానికి నారదుడు, పర్వతుడు, దేవలుడు, మౌంజైనుడు అనే మహర్షులు అతడి ఆశ్రమానికి వచ్చారు. కందము సతీపుడు కూడా కుతూహలంతో ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చాడు. అప్పుడు కుంతి వాళ్లనందరినీ సవినయంగా పూజించగా వాళ్లు సంతోషించారు. వచనము. నారదాదులందరూ కుంతి చేసిన అతిథి పూజలకు సంతోషించి ధృతరాష్ట్రుడి వద్దకు చేరారు. అప్పుడు ఆ ధృతరాష్ట్రుడు వినయంతోనూ గౌరవంతోనూ వారికి వంగి నమస్కరించాడు. వారు ధృతరాష్ట్రుడిని ఆశీర్వదించారు. ధృతరాష్ట్రుడు ఏర్పాటు చేయించిన దర్భాసనాల మీద కూర్చున్నారు. కుశలాదికం సంభాషిస్తున్నారందరూ. ఆ సమయంలో నారదుడు ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు. పూర్వం సతీయుప మహారాజుకు తాత అయిన సహస్రచిత్యుడు అనే కేకయదేవ రాజు తన పెద్ద కొడుకైన శతచిత్యుడికి రాజ్యభారం అప్పగించి ఈ ఆశ్రమానికి వచ్చి తపస్సు చేసి ఇంద్రుడి మైత్రిని పొందాడు. ఆ తరువాత పృషద్రథుడు, శైలాలయుడు, భగదత్తుడి తాత పురుకుత్సుడు, మాంధాత కొడుకు ఈ ఆశ్రమంలోనే తపస్సు చేసి ఇంద్రలోకం పొందారు. నేను భూలోకంలో సంచరించేటప్పుడు ఇక్కడ ఈ ఆశ్రమంలో వారు తపస్సు చేసుకొనటం, అంతకు పూర్వం రాజులుగా పాలన చేయటం, తరువాత ఇంద్రలోకంలోనూ ఆ ఉత్తమ రాజర్షులను ఎరుగుదును. ఈ ఆశ్రమానికి రావటం సామాన్యులకు సాధ్యం కాదు. నీకు కూడా ఈ ఆశ్రమంలో నివసించే అవకాశం వ్యాసుడి దేవలన కలిగింది అని చెప్పి నారదుడు మళ్ళీ ఇట్లా అన్నాడు. సీసము. ధృతరాష్ట్ర మహారాజా, అటువంటి ఈ ఆశ్రమంలో తపస్సు చేయటం వలన సహస్రచిత్యుడు మొదలైన పూర్వపు రాజుల వలె నీవు ఉత్తమమైన గతిని పొందుతావు. గాంధారి కూడా నిన్ను అనుసరించి వస్తుంది. నీకు అత్యంత భక్తితో సేవలు చేయటం వలన కుంతి కూడా చివరకు తన భర్త పాండురాజు వద్దకు వెళ్లుతుంది. ఇంద్రుడి వద్ద ఉండి ఎప్పుడూ నిన్నే తలుచుకునే పాండురాజు నీకు మేలు చేయగలడు. ధర్మస్వరూపమైన ధర్మరాజు తన ఆత్మ కాబట్టి విదురుడు ధర్మరాజు శరీరంలో తగువిధంగా ప్రవేశిస్తాడు. సంజయుడు స్వర్గలోకానికి వెళ్లి ప్రకాశిస్తాడు. వచనము. నారదుడట్లా చెప్పగా విన్న ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతులతో సహా సంతోషించాడు. ఇంకా అక్కడ ఉన్న వారందరూ కూడా సంతోషించారు. ఆ సమయంలో కందము శతయూపుడు నారదుడితో అందరికంటే ఎక్కువగా తెలిసినవాడా, కుతూహలం కొద్ది నిన్నొక విషయం అడుగదలచాను, దయతో నాకు చెప్పవలసింది అని పలుకగా. వచనము. ఆ దేవర్షి నారదుడు నీవు నన్ను ఏమి అడగాలనుకుంటున్నావు? అడుగుము అన్నాడు.
అప్పుడు సతీపుడు ఈ కురురాజుకు ఉత్తమగతి కలుగుతుందని చెప్పావు. అందుకు సంబంధించిన విశేషాలు వివరించు మని అడుగగా, కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆశ్రమవాస పర్వము ద్వితీయాశ్వాసము. నారదుడు సతీపునితో ధృతరాష్ట్రాదులు సుగతి బొందెడు తెరంగు చెప్పుట. సీసము. సతీపుడితో నారదమహాముని ఇట్లా అన్నాడు. ఓ పుణ్యాత్మ, ఒకసారి నేను దేవేంద్రుడి వద్దకు వెళ్లి మాట్లాడుతుండగా ఆ సభలో ఈ ధృతరాష్ట్రుడి వృత్తాంతం ప్రస్తావనకు వచ్చి ఇతడి తీవ్రతపోనిష్టను అందరూ ప్రశంసించారు. ఆ సందర్భంలో దేవేంద్రుడు నాతో ఇట్లా అన్నాడు. ముని శ్రేష్ఠుడైన ధృతరాష్ట్రుడు తపస్సు 3 సంవత్సరాలు చేస్తాడు. ఆ తరువాత తాను గాంధారి తమ శరీరాలు విడిచిపెట్టి కుబేరుడితో మైత్రి పొంది దివ్యమైన ఆభరణాలు ధరించి పుష్పక విమానంలో విహరిస్తూ సంతోషంగా వెలుగుతారు. కందము. పాండురాజు హృదయం సంతోషంతో తేలేవిధంగా ఇంద్రుడు నాతో ఆ విధంగా చెప్పాడు అని నారదుడనగానే ధృతరాష్ట్రుడి మనస్సు నిండా ఆనందం పొందింది. అక్కడున్న వారందరి మనస్సుల్లోనూ ప్రీతి పల్లవించింది. వచనము. ఈ విధంగా సాధుజనులంతా కలిసి మంచి మాటలతో సమావేశం జరిపి నారదుడు మొదలైన మునివరులందరూ ఆ ధృతరాష్ట్రుడు ఉత్తమ గతులు పొందుతున్నందుకు తత్సాధకంగా తీవ్ర తపస్సు చేస్తున్నందుకు ప్రశంసలు చేసి వీడ్కోలు చెప్పి తమ తమ నివాసాలకు వెళ్లిపోయారు. ఆ సమయంలో సీసము. అక్కడ హస్తినాపురంలో పాండవులు తల్లిని చాలాసార్లు తలుచుకొంటూ ఉన్నారు. గాంధారి ధృతరాష్ట్రులను తలుచుకొని దుహకిస్తున్నారు. జనులు కూడా మిక్కిలిగా దుహకించేవారు. వారు ముసలివాడైన ధృతరాష్ట్రుడు ఇప్పుడు సుఖపడవలసినటువంటివాడు. మనుషులే ఉండని అడవులలో ఏ విధంగా ఉండగలడు? గాంధారి, కుంతి చాలా సుకుమారులు. అడవులలో ఉండటం ఎట్లా ఓర్చుకొంటారు? ఇటువంటి ఉత్తములైన కొడుకులను రాజ్యసుఖాలను విడిచిపెట్టి ఆ కుంతి అడవులకు ఎట్లా వెళ్ళిందో. తల్లి తమను విడిచిపోయినందుకు ఈ పాండవులు ఎంతగా విచారిస్తున్నారో. కందము. ధృతరాష్ట్రుడిని సేవించుకొనాలనే ఉద్దేశంతో అరణ్యాలలో ఉండటానికి వెళ్లారు గాని ఆ విదురుడికి సంజయుడికి అడవులలో శ్రమ వలన ఒళ్ళు కందిపోకుండా ఉంటుందా? కందము. ఈ విధంగా పోరులు తమలో తాము దుహకంతో మాటాడుతారు. ఓ జనమేజయ మహారాజా, పాండవులు తల్లితో ఎడబాటుకు చాలా అల్లాడిపోతున్నారు అన్నాడు వైశంపాయనుడు. సీసము. ధర్మరాజు మొదలైన వారినందరినీ ఒకచోటికి చేర్చి అక్కడి పరిజనులంతా దుహకిస్తుండగా ధృతరాష్ట్రుడిని గాంధారిని తలుచుకొని ఇట్లా శోకాలాపాలు చేసేవారు. గాంధారి ధృతరాష్ట్రుల కొడుకులు అందరూ మరణించారు. ఈ పండు ముసలి ప్రాయంలో అడవి పాలయ్యారు. కుంతీదేవి కూరలు తిని కడుపు నింపుకొంటూ అడవులలో ఇంకా ఎన్నాళ్లు ఉంటుందో నిర్దాక్షిణ్యంగా బంధువులను చంపివేశాం. కౌరవుల మీది కోపాన్ని ధైర్యంతో అణచుకోలేకపోయాము. అపకీర్తికరంగా పరాక్రమవంతుడైన అభిమన్యుడిని అతడి సోదరులను కర్ణుడిని పోగొట్టుకొని ఏకాకులమైనం. వచనము. ఈ విధంగా ప్రతిరోజూ పాండవులు అత్యంత దహకం వలన బడలిపోతూ ఉన్నారు. చంపకమాల. విదురుడిని సంజయుడిని తలుచుకొని పాండుకుమారులు విచారించేవాళ్లు. ఆ విధంగా సంపూర్ణంగా దుహకాలు మనసును కృంగదిస్తుంటే తేజోహీనులైనారు. తమకు ఇష్టమైన సుఖాలు విడిచిపెట్టారు. వేడుకలపై కోరికనే వదిలివేశారు. రాజ్యం మీద ఆలోచన కూడా తొలగిపోయింది. తమకు అర్హమైన స్థితిని పోగొట్టుకొని ఉన్నారు. ఆ దుస్థితిని ఏమని చెప్పేది జనమేజయ? కందము. పాండవుల విచారం ఇంకా అధికమయ్యేటట్లుగా ద్రౌపది, సుభద్ర బాధపడేవారు. ఓ జనమేజయ మహారాజా,
నీ తండ్రి అయిన పరీక్షిత్తును చూచుకొంటూ అందరూ మనసులో బాధ అణచుకునేవారు. ఆట వెలది. జనమేజయ మహారాజా. అత్యధిక ధైర్యం కలిగిన పాండవులు ఈ విధంగా ఉత్తమ ధైర్యం కోల్పోయి సరిగా లేని మనసులతో ఉండి గ్రుడ్డివాడైన ఆ ధృతరాష్ట్రుడిని చూచేందుకు వెళ్లటానికి పూనుకొన్నాడు. వచనము. ఆ సమయంలో సహదేవుడు ధర్మరాజుకు ప్రణామం చేసి వినయంతో, కందము. ధర్మరాజా, నేను ముందే చెప్పటానికి సంకోచించాను గాని కుంతిని చూడటానికి మనం అడవులకు వెళ్లటం ఉచితమైన కర్తవ్యం. అరణ్యవాసపు శ్రమ వలన కుంతి ఇప్పటికే ఈ స్థితిలో ఉన్నదో. దుస్థితి యొక్క భావార్థక రూపం దౌస్థిత్యము. తేటగీతి. కురువంశశ్రేష్ఠుడా, కుంతి ప్రాణాలతో ఉన్నప్పుడే ఒకసారి అడవికి వెళ్లి ఆ మహాత్మురాలిని చూడటం ధర్మం. సాధువర్తనం కలిగిన కుంతి అక్క బావలను అనుసరిస్తూ నడుచుకుంటూ ఇప్పుడు ఎట్లా ఉన్నదో. కందము. రాజా, ధృతరాష్ట్రుడు, గాంధారి చాలా సుకుమారులు. నర్బట్టలు, ముగచర్మాలు ధరించి వివిధ వ్రతాలు ఆచరిస్తూ కాయలు దుంపలు తీసుకొంటూ చాలా నలిగిపోయి ఉన్నారు. ఉత్పలమాల. ఆ గాంధారి ధృతరాష్ట్రులకు ఇంకా కష్టదశ రాకుండా ముందుగానే వారిని చూడటానికి మీరు తప్పకుండా అడవికి వెళ్లటం మంచిది అని సహదేవుడు ధర్మరాజుతో చెప్పగా దుహకంలో మునిగి అటువైపొక చెవి వేసి ఉంచిన ద్రౌపది అప్పుడు ధర్మరాజుతో ఇట్లా అన్నది, బంధువుల దుహకాన్ని నిర్మూలించేవాడా? సహదేవుడు మీకు చెప్పింది యుక్తం. ఏ విధంగానైనా తప్పకుండా ఇతడు చెప్పినట్లు చేయటం యుక్తం. తేటగీతి. కురుశ్రేష్ఠుడా, తాపసులలో ఉత్తమురాలైన ఆ కుంతిని చూడటానికి పోవాలనే కోరికతో ఆవిడ కోడళ్లం అందరము ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాం అన్నది ద్రౌపది. సహదేవుడు, ద్రౌపది ఇద్దరు కూడా ఆ విధంగా చెప్పటంతో వెంటనే. వచనము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆశ్రమవాస పర్వము ద్వితీయాశ్వాసము. పాండవులు బంధుసహితంబుగా ధృతరాష్ట్రు జూడబోవుట. ధర్మరాజు అడవికి వెళ్లటానికి నిర్ణయించి సేనాపతులను పిలిపించి మనం ధృతరాష్ట్రుడిని చూడటానికి పోదాం. మీరు మరీ ఎక్కువ కాకుండా రథ గజతురగ పదాతి దళాలను సిద్ధం చేయండి. పల్లకీలు, ఎడ్లబండ్లు అధికంగా ఏర్పాటు చేయండి. ఇంకా ఇతర వాహనాలు, పెక్కు గుడారాలు, రకరకాల పిండి వంటలు, ఇతరమైన తిండ్లు తీసుకొని రావటానికి నేర్పు కలిగిన సేవకులను నియమించండి. ధృతరాష్ట్రుడిని చూడాలనే కోర్కెతో పురజనులు ఎవరు వచ్చినా వారికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా సౌకర్యాలను జాగ్రత్తగా చూచి నడిపించగలిగిన వారిని ఏర్పాటు చేయండి. రేపే ప్రయాణం అని చాటించండి అని ధర్మరాజు ఆజ్ఞాపించగా ఆ సేనాపతులు ఆ ప్రకారమే అన్ని ఏర్పాట్లు చేశారు. ధర్మరాజు ఆ మరునాడు యూత్సుడిని, కృపాచార్యుడిని, తమ పురోహితుడు ధౌమ్యుడిని పిలిపించి మిక్కిలి ప్రేమతో తాములేని సమయంలో నగరం రక్షించటం కొరకు ఇక్కడే ఉండండి అని వారికి చెప్పి సీసము. ధర్మరాజు బాహుబలంచేత ప్రశస్తి పొందిన భీముడిని గజబలంతో కలిసి రమ్మన్నాడు. దేవతలతో సమానమైన అర్జునుడి వలన రథబలం శోభిస్తుందన్నాడు. అందమైన నకులుడిని అశ్వబలం నడిపించటం నీకు అభ్యస్తమై ఉన్నదన్నాడు. సాధుజన ప్రశంసలు పొందే చిన్న తమ్ముడు సహదేవుడిని నీతో కలిసి రావటం వలన కాల్బలం ప్రకాశిస్తుందన్నాడు. ఆ భీమార్జున నకుల సహదేవులు అన్నగారు ఆజ్ఞాపించిన పద్ధతిలో గజరథ తురగ పదాతి బలాలతో వాద్యాల ధ్వనులు రేగుతుండగా గొడుగులలో జెండాలలో కూర్చిన రత్నాల కాంతులు భూమ్యాకాశాల నడుమ నిండిపోగా వైభవంగా బయలుదేరారు. వచనము. ద్రౌపది మొదలైన పాండవులకు సంబంధించిన స్త్రీలను ఇంకా మిగిలిన భరతవంశపు వారి భార్యలను
పల్లకీలలోనూ బంగారపు బళ్లలోనూ ఎక్కించుకొని తీసుకొనిరండని ధర్మరాజు అంతఃపుర అధికారులను ఆదేశించాడు. వారు అట్లాగే చేశారు. ధర్మరాజు తాను కూడా వివిధ మణులతో ప్రకాశించేది నల్లని తోకలు కలిగిన తెల్లటి గుర్రాలు 16 చేత కూర్చబడినది అయిన రథం ఎక్కి వ్రేలాడుతూ ఉన్న ముత్యాల మాలలు కలిగిన గొడుగులు ఒప్పుతుండగా తేటగీతి, వేణువుల వీణల ధ్వనులు, రకరకాల పాటల ధ్వనులు, వేద అధ్యాపకుల కంఠ ధ్వనులతో అధికమై స్తోత్రపాఠకుల స్తుతివాక్యాలతో కలిసి అత్యధికంగా ప్రకాశించే విధంగా దిక్కుల నిండా వ్యాపించగా. వచనము: ధర్మరాజు అడవికి ప్రయాణమయ్యాడు. పోరులు రకరకాల వాహనాలెక్కి ఆ ధర్మరాజు వెంట వచ్చారు. ఈ విధంగా ప్రభవం వెలేగా ధర్మరాజు వెళ్లి గంగానదిని దాటి కురుక్షేత్రంలో ప్రవేశించి సీసము అక్కడ యతి శ్రేష్ఠుడైన సతీపుడి ఆశ్రమ సమీపంలో అరటి తోపులతో మనోజ్ఞమైనది, వివిధ మూగాలతో నిండినది అయి ఉన్న ధృతరాష్ట్రుడి ఆశ్రమం తెలిసినవారు అదిగో ఇదే అని పేర్కొని ప్రశంసిస్తూ నిర్దేశించి చెప్పారు. ధర్మరాజు రథం దిగాడు. వెంటనే అతడి తమ్ముళ్ళు భీమాదులు వాహనాలు దిగారు. మిగిలిన స్త్రీలు పోరుజనం అందరూ కూడా తమ తమ వాహనాలు దిగారు. అందరూ ధర్మరాజు వెంట నడుస్తున్నారు. ధర్మరాజు ధృతరాష్ట్రుడి ఆశ్రమం సమీపించి అక్కడ ఉన్న వారితో గొంతు బొంగురు బోవగా మా తండ్రి ఎక్కడా అని అడిగాడు. వచనము: తమ తండ్రి ఎక్కడా అని అడిగిన ధర్మరాజుతో ధృతరాష్ట్రుడి ఆశ్రమంలో ఉన్నవారు. కందము మంచి వ్రతాలను ఆచరిస్తుండేటువంటి ఆ ధృతరాష్ట్రయతి యమునలో స్నానం చేయటానికి పూలు, నీళ్లు తెచ్చుకొనటానికి వెళ్లాడు అని చెప్పి, ఓ జనమేజయ మహారాజా, ఆ ఆశ్రమం వద్ద ఉన్న జనులు యమునకు వెళ్లే మార్గం ధర్మరాజుకు వివరించి చెప్పారు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆశ్రమవాస పర్వము ద్వితీయాశ్వాసము. పాండవులు కురుక్షేత్రంబుననున్న ధృతరాష్ట్ర గాంధారి కుంతుల దర్శించుట. సీసము ఆ ధృతరాష్ట్రుడి ఆశ్రమం వద్ద ఉన్నవారు ధృతరాష్ట్రుడు స్నానాదులకై వెళ్లిన యమునా నదీ మార్గం చెప్పగా పాండవులు అదే మార్గంలో వెళ్లుతున్నారు. అట్లా వెళ్లుతూ ఎదురుగా వస్తూ ఉన్న ధృతరాష్ట్రుడిని, గాంధారిని, కుంతిని వారు చూచారు. అప్పుడు సహదేవుడు తనకు ముందున్న అన్నలను దాటి తొందరగా వెళ్లి తల్లి కుంతీదేవి కాళ్లపై బడి ఏడిచాడు. కుంతికూడా దోహకంతో కన్నీళ్లు నిండిన ముఖంతో సహదేవుడిని లేవదీసి గట్టిగా పొదువుకొని గాంధారికి సహదేవుడు వచ్చాడని చెప్పింది. ఓ జనమేజయ మహారాజా, పిమ్మట ధర్మరాజాదులు కూడా వచ్చి సహదేవుడితో కలిసి తమ రాకను అనుచరులు తెలియజేస్తుండగా గాంధారి ధృతరాష్ట్రులను దర్శించుకున్నారు. చంపకమాల ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు ఆ విధంగా గాంధారి ధృతరాష్ట్రులను చూచి ఒక్కసారిగా తల్లి కుంతి పాదాలపై తలలుంచి నమస్కరించారు. జనమేజయ మహారాజా, అప్పుడు కుంతీదేవి ఆ కొడుకులు అందరినీ పొదివి పట్టుకొని మనసు వాత్సల్యంతో నిండి కన్నీటి బిందువులు జారిపడుతుండగా పుత్రులను గట్టిగా కౌగిలించుకుని వాళ్ల కన్నీళ్లు చేతితో తుడిచి ప్రేమతో ఆశీర్వదించింది. తేటగీతి ఆ సమయంలో సంజయుడు ధర్మరాజును మిక్కిలి వినయంతో భీమార్జున నకుల సహదేవులను అత్యంత వాత్సల్యంతో చూచాడు. పాండవులు సంజయుడిని ప్రేమతో సమ్మానించారు. సీసము ద్రౌపది మొదలైన పాండవ స్త్రీలు ఇంకా మిగిలిన భరతవంశపు రాజుల భార్యలు క్రమంగా ధృతరాష్ట్రుడి తరువాత గాంధారిని, ఆ తరువాత కుంతిని చూచారు. ఆ ముగ్గురు పట్టుకుని వస్తున్న నీటి పాత్రలను పాండుకుమారులు అందుకొని తీసుకొని వచ్చారు. ధృతరాష్ట్రుడిని చూడటానికి వచ్చిన పౌరులు అందరూ ఆ ముగ్గురిని మిక్కిలి వినయంతో చూచారు. అటువంటి సమయంలో అందరూ సంతోషంగా ఉన్నారు.
తనవారంతా తన చుట్టూ ఉండటంతో ధృతరాష్ట్రుడు మనసులో తాను హస్తినాపురంలోనే ఉన్నట్లుగా భావించాడు. తరువాత ఉత్సాహంగా తన ఆశ్రమానికి వెళ్లి ఉత్పలమాల, ధృతరాష్ట్రుడి బంధువులు మొదలైన జనాలతో నిండి ఉండటం వలన ఆశ్రమ ప్రదేశం నక్షత్రాలతో ప్రకాశిస్తున్న ఆకాశం వలె ఉండి అందులో ధృతరాష్ట్రుడు స్వయంగా చంద్రుడి వలె ప్రకాశిస్తున్నాడు. ఆ సమయంలో కుంతి కొడుకులను చూడాలనే కోరికతో ఆ సమీపంలో ఉండే తాపసులు ధృతరాష్ట్రుడి ఆశ్రమానికి వచ్చారు. వచనము: ధృతరాష్ట్రుడి ఆశ్రమానికి వచ్చిన మునుల పాదాలకు పాండవులు వినయంగా నమస్కారాలు చేసి వారిని సంతోషపెట్టారు. ఆనందంతో విచ్చుకున్న ముఖాలతో ఆ పాండవులు ధృతరాష్ట్రుడి చుట్టూ కూర్చున్నారు. ద్రౌపది మొదలైన స్త్రీలు అంతా ఒక ప్రక్కగా నిలబడ్డారు. తమకు తగిన ఆసనాల మీద కూర్చున్న ఆ మునులు సంజయుడిని చూచి ధృతరాష్ట్రముని యొక్క చుట్టాలందరినీ పేరు పేరునా మాకు తెలియజెప్పుమని అడిగారు. అప్పుడు వారితో సంజయుడు ఇట్లా చెప్పాడు: సీసము, మేలిమి బంగారుకు ప్రతిబింబమైన పసిమిరంగు కలిగిన సన్నని శరీరం, తగినంత పొడుగు ఎత్తు కలిగిన ముక్కు, పొడుగ్గా ఉన్న పెద్ద పెద్ద కన్నులు, సింహం తీరు కలిగి చూపునకు అధికమైన ఇతడు ధర్మరాజు, ఎరుపురంగు శరీరం, ఎత్తైన భుజాలు, పొడుగ్గా విస్తరించి ఉన్న భుజాలు, విశాలమైన వక్షస్థలము కలిగి ఉన్న ఈ వ్యక్తి భీముడు, బాగా ప్రకాశిస్తున్న అందమైన నల్లటి శరీరం, తామరల వంటి కన్నులు, గజేంద్రుడి వంటి తీరు కలిగిన ఇతడు అర్జునుడు. తేటగీతి: అందమైన రూపంలో తమకు సాటివచ్చేవారు ఎక్కడా లేరనే విషయం స్పష్టమవుతుండగా కుంతికి రెండు ప్రక్కలా కూర్చున్న విష్ణుని, ఇంద్రుని పోలినవారు, అణకువే అలంకారంగా ఉన్నవారు అయిన ఈ ఇద్దరు నకుల సహదేవులు. సీసము, నల్లకలువల వంటి శరీరపు రంగు, అప్పుడే వికసించిన తామర పువ్వు రేకులను పరిహసించి ప్రకాశిస్తున్న కళ్ళు, అప్పుడే మధ్య దశలో ప్రవేశిస్తున్న వయస్సు కలిగి మనోహరమైన ఆకారాన్ని ధరించిన సాటిలేని సంపదల తీరు స్ఫురింపజేసే గొప్ప మన్నన కలిగిన ఈమె ద్రౌపది. ద్రౌపదికి ప్రక్కన బాగా ఎర్రనైన శరీరం, పద్మం వంటి ముఖం కలిగి సూర్యతేజస్సు రూపు ధరించినట్లుగా ఉన్న ఈమె శ్రీకృష్ణుడి చెల్లెలు, అర్జునుడి భార్య సుభద్ర. ఆటవెలది. ఈ ద్రౌపది సుభద్రల ప్రక్కన తమ మేనులు బంగారం వలె పసుపు, మధుకం వలె ఎరుపు రంగుతో ప్రకాశిస్తూ ఉన్నవారు ఒకరు నాగకన్య, ఇంకొకరు పాండ్యరాజు కూతురు. వీరు అర్జునుడి భార్యలు, ఉలుపి చిత్రాంగద అని వీరి పేర్లు. సీసము, కరుణకు లోబడిన తాపసులారా, నల్లకలువల కాంతికి సాటివచ్చే రంగులో ఉన్న శరీరంగల ఈమె భీముడి భార్య, శ్రీకృష్ణుడితో ఎప్పుడు విరోధించే రాజచమూపతి సోదరి, క్రొత్త సంపంగపుల దండవలే గౌరవర్ణంతో ఉన్న శరీరం కలిగిన ఈ పద్మాక్షి సహదేవుడి భార్య, జరాసంధుడి కూతురు. అప్పుడే విచ్చుకొన్న నల్లకలువలతో సమానమైన రంగుగల శరీరంతో ప్రకాశిస్తున్న ఈ పద్మదళనేత్ర మాద్రి పెద్ద కొడుకు, నకులుడి భార్య. వీరికి ప్రక్కగా పాపటలు లేకుండా ఉతికిన తెల్లని చీరలు ధరించి శరీరం దాచుకుంటూ ఉన్న ఈ స్త్రీలు ధృతరాష్ట్రుడి కోడళ్లు, భరత భార్యలు. తేటగీతి: ధృతరాష్ట్రుడి కోడళ్లవలె భర్త లేని లక్షణాలతో ఉండి సుభద్ర ఎంతో ప్రేమతో దగ్గరకు తీసుకొన్న స్త్రీ. ద్రోణుడు, కర్ణుడు మొదలైన మహావీరులనే యుద్ధంలో కష్టపెట్టి మరణించిన అభిమన్యుడి భార్య, పేరు ఉత్తర. వచనము: అని సంజయుడు ధృతరాష్ట్రుడి బంధువులందర్నీ చూపించి ఆ తాపసులకు వివరించి చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు: సీసము, కురువంశంలో శ్రేష్ఠుడా, నీవు క్షేమంగా ఉన్నావు కదా? పల్లె పట్టణ ప్రజలంతా పద్ధతి ప్రకారం నిన్ను అనుసరిస్తూనే ఉంటున్నారా? నీ తమ్ముళ్ళు అందరూ సుఖంగా ఉన్నారా? నీ మిత్రులు సుఖంగా ఉన్నారా? చుట్టాలు పూర్తిగా సంతోషంగా ఉన్నారా?
నీకిష్టమైన సేవకులు సముచితమైన కోర్కెలు తీరటంతో సంతోషంగా ఉన్నారా? నీకు పూర్వులైన రాజులు నడిచిన ధర్మమార్గాన్నే నీవు అనుసరిస్తున్నావు కదా. న్యాయంగా తీసుకొనే పన్నులతో కోశాగారాన్ని పెంచుతున్నావా? పాపరహితుడా! ధర్మరాజా! పుణ్యము కీర్తి పెరిగే విధంగా దేవ బ్రాహ్మణులకిచ్చిన అగ్రహారాలపై గాలికూడా వీచకుండా జాగ్రత్తగా కాపాడుతున్నావా? కందము ఉత్తమమైన నడవడి కలిగిన ధర్మరాజా! మిత్రులైన రాజులను ప్రేమతో, శత్రువులైన రాజులను కాఠిన్యంతో నీకు వశంలో ఉండేటట్లుగా చేసుకొంటున్నావు కదా. మిత్రులు శత్రువులు కాకుండా తటస్థంగా ఉండే రాజులను గూర్చి జాగ్రత్తగా పరీక్ష జరుపుతున్నావు కదా. కందము దేవతలను, అతిథులను, పితృదేవతలను పూజలతో తృప్తి పరుస్తున్నావు కదా. ఈ భూమిపైనున్న 4 వర్ణాల ప్రజలు తమ తమ వృత్తులలో ధర్మబద్ధంగా జీవిస్తున్నారా? తేటగీతి పిల్లలు, బలహీనులు, స్త్రీలు, వృద్ధులు మనసులో భయం లేకుండా జీవించే విధంగా నీ ఆజ్ఞలు నగరంలోనూ రాజ్యంలోనూ చెల్లుతున్నాయి కదా. కందము ధృతరాష్ట్రుడు ఆ విధంగా ప్రశ్నించగా విని ధర్మరాజు అతడితో ఇట్లా అన్నాడు, మహారాజా! ఇప్పుడు నీవు ప్రశ్నించిన విషయాలు అన్నీ నాకు నీవు చేసిన రాజనీతి ఉపదేశం మూలంగా ఏ లోటు లేకుండా సాగుతున్నాయి. వచనము ధృతరాష్ట్రుడి ప్రశ్నలకు ఆ విధంగా సమాధానం చెప్పిన ధర్మరాజు ధృతరాష్ట్రుడితో మళ్ళీ ఇట్లా అన్నాడు. కందము రాజా! కష్టాలను తట్టుకోలేని మీ శరీర క్లేశ కారణమైన ఉపవాసాది వ్రతనియమాలకు పూనుకొన్నది కదా. కుంతి అలసట లేకుండా మీకు అర్హమైన విధంగా సేవలు చేస్తున్నది కదా. కందము మా పెద్దమ్మ గాంధారి బాధల కోర్చుకొని తపస్సు ఆచరిస్తున్నదా? తన కొడుకులను చంపిన దుర్మార్గులుగా మమ్ములను తలుచుకొని మీతో ఏమంటున్నదో? ఆట వెలది. సంజయుడు తపస్సు వలన శ్రమకు ఓర్చుకొంటున్నాడా? రాజా! దృఢమైన చిత్తం కలిగిన విదురుడు ఇక్కడ లేడు, ఎక్కడికి వెళ్ళాడు? నేను అతడిని చూడాలి. వచనము ధర్మరాజు ఆ విధంగా అనగానే ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. సీసము ధర్మరాజా! నేను తపస్సు ఆచరించటానికి సమర్థుడనే ఉన్నాను. మాకు కుంతి అలుపు లేకుండా ఎంతో చక్కగా సేవలు చేస్తున్నది. పాపం, దోషం లేని వర్తనం కలవాడా, జాగ్రత్తగా వినుము. మీకు పూజ్యురాలైన గాంధారి కూడా తపస్సు శ్రద్ధగా చేసుకునే సామర్థ్యం కలిగి ఉన్నది. మీరు గుర్తుకు వచ్చినప్పుడు ఈమె మిమ్మల్ని పొగడుతూ మీకు మేలు కలగాలని ఆశీర్వదిస్తుంటుంది. సంజయుడు బుద్ధిమంతుడు. తపస్సు ఆచరించటంలో ఏమాత్రమూ వెనుదీయడు. ఇంకా విదురుడు మమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు. మునులకు సైతం వింత అనిపించే విధంగా నీళ్లు, గాలి మాత్రమే ఆహారంగా తీసుకొంటాడు. ఒక్కొక్కసారి అది కూడా తీసుకొనకుండానే ఉంటాడు. మనుష్యులు తిరగని అడవిలో నిర్విచారంగా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాడు. కందము ఒక్కొక్కసారి గుబాలున అప్రయత్నంగా ఈ ప్రదేశంలో కూడా కనబడతాడు విదురుడు అని ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో అన్నాడు. అదే సమయంలో కొంచెం దూరంలో ఆ విదురుడు హఠాత్తుగా ధర్మరాజుకు కనపడ్డాడు. వచనము అడవిలోని దుమ్ముతో ఒళ్లంతా మట్టి గొట్టుకునిపోయి జడలు గట్టిన జుట్టుతో దిగంబరంగా ఉన్న విదురుడు ఆ విధంగా అకస్మాత్తుగా కనబడి ఆ ఆశ్రమంలో కొత్త జనాలను చూచి వెనుకకు తిరిగి వెళ్లిపోసాగాడు. అప్పుడు ధర్మరాజు తన అనుచరులను వెంటరాకుండా అక్కడే నిలిచి ఉండండని చెప్పుతూ ఒక్కడే ఆ విదురుడి వెంట వెళ్లాడు. ఆ విదురుడు పొదలలో దూరి నడుమ కనబడుతూ ముందుకు వేగంగా వెళ్లుతున్నాడు.
అప్పుడు ధర్మరాజు గొంతెత్తి పెద్దగా ఓ విదురా ఆగుము ఆగుము నేను ధర్మరాజును నిన్ను చూద్దామని వచ్చాను అని అరుస్తూ విదురుడి వెంట పరుగెత్తుతున్నాడు. అప్పుడు విదురుడు వెనుకకు తిరిగి ధర్మరాజును చూచి ఏకాంతంగా ఉండే చోట ఒకానొక చెట్టు దగ్గరకు వెళ్లి ఆగి నిలుచున్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆశ్రమవాస పర్వము ద్వితీయాశ్వాసము. విదురుడు యోగమార్గంబున ధర్మరాజునందు గలీట. సీసము. ధర్మరాజు విదురుడి దగ్గరకు వెళ్లి అతడికి ఎదురుగా నిలబడ్డాడు. యోగి అయిన ఆ విదురుడు అరుముసిన కన్నులతో మాట్లాడకుండా నిశ్చలంగా ఉండిపోయాడు. అది చూచి ధర్మరాజు స్వచ్ఛమైన హృదయం కలవాడా, నేను ధర్మరాజును, కనులు తెరిచి నన్ను చూడు అని ప్రార్థించాడు. అప్పుడు విదురుడు మెల్లగా కనురెప్పలెత్తి ధర్మరాజును తదేకంగా చూస్తూ యోగశక్తితో తన ఇంద్రియాలను ధర్మరాజు ఇంద్రియాలలోనూ తన ప్రాణాలను ధర్మరాజు ప్రాణాలలోనూ కలిపి తన శరీరం విడిచిపెట్టి కాంతిమయమైన రూపంతో ఆ ధర్మరాజు శరీరంలో ప్రవేశించాడు. ఆట వెలది. విదురుడు ధర్మరాజులో కలిసిన తర్వాత ధర్మరాజు శరీరానికి కాంతి, శక్తి అధికమయ్యాయి. బుద్ధి ఇంకా బలవంతమైంది. అట్లా కావటం గ్రహించి ధర్మరాజు ఆశ్చర్యంతో సంతోషించాడు. కందము. ఆ తరువాత విదురుడి శవం చలించకుండా, ఏ మార్పు చెందకుండా, ప్రాణం ఉన్నప్పటి వలెనే నిద్రతో వాలిపోయిన విధంగా ఉండటం చూచి ధర్మరాజు ఆ విదురుడి శరీరానికి అగ్నికార్యం దహనం చేయదలచాడు. చంపకమాల. విదురుడి శరీరానికి అగ్ని సంస్కారం చేయాలని ధర్మరాజు అనుకొనగా అప్పుడు ఆకాశంలో నుండి ఒకానొక స్వరం ధర్మరాజా, యతి ధర్మపు గొప్పదనంతో ప్రకాశించే విదురుడి దేహాన్ని దహనం చేయటం తగునా? ఆ విధంగా చేయవద్దు అని ధ్వనించింది. అప్పుడు ధర్మరాజు ఆ పని మానుకొని తిరిగి ధృతరాష్ట్రుడి ఆశ్రమానికి వెళ్లి అక్కడ ఉన్న తమ్ముళ్లతోనూ తండ్రితోనూ జరిగిన సంఘటన అంతా క్రమంగా చెప్పాడు. వచనము. ద్రౌపది మొదలైన స్త్రీ జనము పాండవులను చూడవచ్చిన తాపసులు అందరూ వింటుండగా తమ్ములతోనూ ధృతరాష్ట్రుడితోనూ ధర్మరాజు విదురుడి వృత్తాంతం అంతా క్రమంగా చెప్పాడు. అది విని వారంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు. తరువాత ధృతరాష్ట్రుడు వీడ్కోలు చెప్పగా పాండవులను చూడటానికి వచ్చిన తాపసులు తమ తమ నెలవులకు వెళ్లిపోయారు. అటు పిమ్మట ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. సీసము. భరద్వంశశ్రేష్ఠుడా, పండ్లు దుంపలు ఇస్తాను, ఆహారంగా గ్రహించుము. తమకున్నది తాను తినేది ఏదో అదే అతిథులకు పెట్టటమే ధర్మం అన్నాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు ధర్మరాజు సరేలెమ్మని సంతోషంతో ఆ పండ్లు మూలాలు భుజించాడు. భీమాది బంధువులు పోరులు అందరూ కూడా అదే విధంగా సంతోషంతో ఫలమూలాలు తిన్నారు. ఆ రోజు రాత్రి అందరూ నేలమీద పడుకుని నిద్రపోయారు. సూర్యుడుదయించటంతో ధర్మరాజు తను తమ్ములు ప్రాతకాలంలో ఆచరించవలసిన సంధ్యావందనాది క్రియలు ఆచరించారు. వచనము. ఆ విధంగా ధర్మరాజు సూర్యోదయం అయిన సమయంలో అప్పుడు చేయవలసిన పనులు చేసి తమ్ములతోనూ భార్యతోనూ కలిసి తగిన పరివారం వెంటరాగా ఆ ఆశ్రమ ప్రాంతం అంతా తిరిగి అక్కడ పవిత్రమైన స్నానం, అగ్నిపూజనం, జపం, ధ్యానం మొదలైన మునులు చేసే పనులు ఆచరింపబడుతూ ఉండటము, రకరకాల జంతువులు భయం లేకుండా స్వేచ్ఛగా తిరుగుతుండటము, వివిధ పక్షులు గుంపులై నిస్సంకోచంగా విహరిస్తూ ఉన్నప్పటి వైభవము చూచాడు. ఆ తరువాత ప్రాతకాలంలో చేయవలసిన సోమ యజ్ఞానికి సంబంధించిన కర్తవ్యాలను ఆచరించి కూర్చున్నటువంటి ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్లి అతడికి నమస్కారాలు, ప్రశంసలు పలికి ఆ ధృతరాష్ట్రుడి ఆజ్ఞ మీద ఒక పరిశుద్ధమైన ఆసనం మీద కూర్చున్నాడు ధర్మరాజు. చంపకమాల. ఆ ధర్మరాజు తమ్ముళ్లతో కలిసి తాను
ఆ ధృతరాష్ట్రుడిని భక్తితో సేవిస్తూ అక్కడ ఉన్నాడు. అటువంటి వాళ్లను చూడటానికి సతీపుడు మొదలైన మునులు మిక్కిలి ఉత్సాహంతో అక్కడికి వచ్చారు. వాళ్లందరినీ దర్భాసనాలపై ఆసీనులు కండి అని ధృతరాష్ట్రుడు మిక్కిలి సంతోషంగా అణకువ మాటలతో చెప్పాడు. వచనము: ఆ విధంగా ధృతరాష్ట్రుడితో పాండవులు, సతీపుడు మొదలైన మునులు కలిసి ఉత్తమమైన ధర్మంతో నిండిన ఆలాపాలు చేస్తుండగా సూర్యుడు ఆకాశమధ్యానికి వచ్చాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఆ మునులను, మీకు మధ్యాహ్నం చేయవలసిన పనులు నడపవలసి ఉన్నది కాబట్టి మీ స్థానాలకు వెళ్ళండి అని వినయంగా చెప్పాడు. ఆ మునులు తమ తమ నెలవులకు వెళ్లిపోయారు. తరువాత మాధ్యాహ్నికాలైన పనులు ఆచరించండని ధృతరాష్ట్రుడు పాండవులను కూడా పంపాడుని వైశంపాయనుడు చెప్పగా జనమేజయుడు విని పాండవులు ఆ విధంగా అరణ్యంలో ఎన్నాళ్లున్నారు అని అడిగాడు. అప్పుడు వైశంపాయనుడు జనమేజయుడితో ఇట్లా అన్నాడు: సీసము, జనమేజయ మహారాజా, అంతఃపుర కాంతలతోనూ తగిన పరివారంతోనూ కలిసి ధృతరాష్ట్రాదులను చూడటానికి పాండవేయులు అడవికి వెళ్లిన ఆ రోజు నియమంగా ధృతరాష్ట్రుడిచ్చిన ఫలములాదులతో ఆకలి తీర్చుకొని నేలమీద నిద్రించారు. ఆ మరునాడు ధృతరాష్ట్రుడు ప్రేమతో అనుమతించగా మనసుకు ఇష్టమైనవి, ప్రశస్తమైనవి అయిన భోజనాలు, పానీయాలు ఆస్వాదించి కోమలంగానూ మనోహరంగానూ ఉన్న శయ్యలమీద నిద్రించారు. జనమేజయ మహారాజా, పాండవేయు లావిధంగా ధృతరాష్ట్రుడి ఆశ్రమవనంలో ఆ ధృతరాష్ట్రుడిని సేవించుకొంటూ నెలనాళ్లున్నారు. వచనము: తరువాత ఒకానొక రోజు పాండవులు ఎప్పటవలెనే గాంధారిచేత, కుంతిచేత పూజించబడుతున్న ధృతరాష్ట్రుడి చుట్టూ కూర్చుని ఉన్నారు. అసామాన్యమైన ఆ సమావేశానికి సతీపుడు మొదలైన మునులు వచ్చారు. ధృతరాష్ట్రుడు వారికి తగిన ఆసనాలు ఏర్పాటు చేయించి గౌరవించగా, కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆశ్రమవాస పర్వము ద్వితీయాశ్వాసము. వేదవ్యాసుడు పాండవ సహితుండైన ధృతరాష్ట్రునాశ్రమంబునకు వచ్చుట. సీసము: ధృతరాష్ట్రుడి చుట్టూ కూర్చున్న పాండవులు, ఆ సమావేశానికి వచ్చిన సతయుపాది మునులు అందరూ మిక్కిలి యుక్తమైనవి, ధర్మంతో కూడినవి అయిన మంచి మాటలు సాగుతుంటే మనసులు సంతోషిస్తూ ఉన్న సమయంలో అక్కడికి వేదవ్యాస మహర్షి వచ్చాడు. అందరూ వ్యాసుడికి భక్తితో ఎదురువెళ్లి పాదాభివందనం చేసి వెంట ఉండి ఆశ్రమానికి తీసుకుని వచ్చారు. సాటిలేనటువంటి కృష్ణ ముగచర్మం కప్పిన దర్భాసనం మీద ఆ వ్యాస మహర్షిని కూర్చుండబెట్టారు. వ్యాసుడి అనుమతితో అందరూ తమ తమ ఆసనాల మీద కూర్చున్నారు. అప్పుడు ధృతరాష్ట్రుడు వ్యాసమహర్షిని పూజింపచేశాడు. తర్వాత ఆ వ్యాసుడు ధృతరాష్ట్రుడితో తీయని మెత్తని పలుకులతో ఇట్లా అన్నాడు: సీసము, కురువంశంలో పుణ్యాత్ముడా ధృతరాష్ట్ర, నీ మనసు వనవాసానికి అలవాటు పడిందా? ముని ధర్మాలను ఓర్పుతో నియమంగా ఆచరిస్తున్నావా? కొడుకులు నశించిపోయారనే దుహకం నీ మనసులో లేదుగదా? ధర్మం తెలిసిన గాంధారి దుహకించడం లేదు కదా? నీకు సంపూర్ణమైన జ్ఞానం స్థిరంగా ఏర్పడి ఉన్నది గదా? కుంతి మీకు తగు విధంగా సేవలు చేస్తున్నదా? మీరు అరణ్యవాసానికి వస్తుంటే తాను ఇంట్లో ఉండటం యుక్తం కాదని కొడుకుల రాజ్యం కూడా విడిచిపెట్టుకుని మీ సేవ కొరకు మీ వెంట అరణ్యాలకు వచ్చింది ఈమె. ఆ విధంగా కుంతి చేసిన మేలుపని నీ మనసులో మరుపురాకుండా నిలిచి ఉన్నదా? చంపకమాల, పాపంలేనివాడా, ధృతరాష్ట్రుడా, నీ మనసు ధర్మరాజుపై మిక్కిలి ప్రేమతో ఉన్నదా? భీమ, అర్జున, నకుల, సహదేవులను మంచితనంతోనూ ప్రశంసలతోనూ ఆదరిస్తున్నావా? దొడ్డబుద్ధి కలవాడా, నీ మనసులో స్థిరమైన శాంతికి ఆధారంగా ప్రశంసార్హంగా నిర్మల భావం ప్రాప్తించిందా? వచనము అని అడిగిన వ్యాసుడు అంతటితో ఆగకుండా
ఆట వెలది. ధృతరాష్ట్ర, వినుము. ఎవరితోనైనా చాలాకాలంగా విరోధంతో నడుచుకొనటము, అపకారం చేయాలనుకొనటము లేకుండా మాట, మనసు ఒకే విధంగా ఉండటమే అందరికీ బంధు సంపద సిద్ధింపజేసే మార్గం. వచనము పై విధంగా చెప్పి తర్వాత మళ్ళీ వ్యాసుడు సీసము. ధృతరాష్ట్ర మహారాజా, విదురుడు శరీరం త్యజించిన తీరు తెలుసా? పూర్వం మాండవ్య మహర్షి ఇచ్చిన ఘోరమైన శాపం వలన శూద్రుడుగా పుట్టిన యమధర్మరాజే జ్ఞానం వలన నిర్మలబుద్ధి మహాత్ముడు అయిన ఆ విదురుడు బ్రహ్మదేవుడి ఆజ్ఞ ప్రకారం నేను విచిత్ర వీర్యమహారాజు అధీనంలో ఉన్న అంబికా దాసి యందు వర్తించడం వలన యముడు విదురుడై శూద్రుడుగా పుట్టటం సంభవించింది. ఈ ధర్మరాజు యొక్క శరీరం ఆ యమధర్మరాజు యొక్క రూపాంతరమే. అది తెలిసినవాడు గాబట్టే గొప్ప యోగి అయిన విదురుడు తన యోగబలంతో ధర్మరాజులో కలిసిపోయాడు. ఆట వెలది. కురువంశ శ్రేష్ఠుడా, ఆ విధంగా రూపాంతరం పొందిన ధర్మదేవత కాబట్టి దేవతా స్వరూపుడైన ఈ ధర్మరాజు ఈ విధంగా భృత్యుడి వలె నిన్ను సేవిస్తూ ఉండటం నీ మనసులో స్మరించి ఆనందిస్తున్నావా? వచనము వ్యాసుడట్లా అనగా విని ధృతరాష్ట్రుడు అణకువతో వ్యాసుడితో ఇట్లా అన్నాడు. సీసము. మహర్షి, అరణ్య నివాసం నాకు కొంచెం కూడా కష్టం కలిగించలేదు. తాపస ధర్మాలను ఆచరించటంలో నా శరీరము మనస్సు రెండూ సమర్థమై అలవాటుపడి ఉన్నాయి. భక్తితో కూడిన నడవడితో ధర్మరాజు నాకు గాంధారికి పుత్ర వినాశం వలని దుహకం లేకుండా చేశాడు. ధర్మరాజు మీద అతడి తమ్ముళ్ల మీద నా మనస్సు ప్రేమతో నిండి ఉన్నది. ఈ ధర్మరాజు దైవస్వరూపుడు అనే విషయం నాకు తెలుసు. అది నా మాటల వలన చేతల వలన ధర్మరాజుకు వ్యక్తమయ్యే ఉంటుంది. ఇంక కుంతి రాజ్యం విడిచి మా సేవకే అరణ్యాలకు వచ్చిన విధము ఆమె మాకు చేస్తున్న సేవ ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తున్నాయి. వచనము నాకు సంపూర్ణమైన జ్ఞానము మనసు దోషరహితం కావటము నీ దయవలన సంభవించుగాక అన్నాడు ధృతరాష్ట్రుడు. ఆ సమయంలో ద్రౌపది, సుభద్ర ఇంకా మిగిలిన స్త్రీ జనము వ్యాసమహర్షిని చూడాలనే ఉత్కంఠతో అక్కడికి వచ్చి వ్యాసుడికి వినయంగా పాదాభివందనం చేసి కొంచెం దూరంగా నిలుచున్నారు. అప్పుడు వ్యాసమహర్షి ధృతరాష్ట్రుడితో ఉత్పలమాల. ధృతరాష్ట్ర మహారాజా, మీ మనసులోని చింతలన్నీ తొలగించి ఉత్తమమై మీరు కోరుకుంటున్న జ్ఞానాన్ని మీకు కలగజేయటం కొరకే నేను ఇక్కడికి ఈ సమయంలో వచ్చాను. సందేహపడకుండా నీకిష్టమైనది అడుగుము. ఏ విధంగానైనా సరే మీ కోర్కె నెరవేరుస్తాను అని వ్యాసుడు అనడంతో పాండవులు సంతోషించారు. ధృతరాష్ట్రుడు కూడా ఎంతో ఆనందించాడు. వచనము వ్యాసుడు తిరిగి ఇట్లా అంటున్నాడు. చంపకమాల, నా తపస్సుకు మునిశ్రేష్ఠులంతా ఆశ్చర్యపడేటట్లుగా నీ కోరిక మానవమాతృలకు సాధ్యం కానటువంటిదైనా సరే తేలికగా ఇస్తాను అని వ్యాసుడు అనటంతో ఆ ధృతరాష్ట్రుడు మీరు మా వద్దకు రావటంలో దయతో నిండిన వాత్సల్యం కంటే మేం కోరుకొనదగిన మేలు మరొకటి ఏమున్నది అన్నాడు. కందము దయకు నిధివంటివాడా వ్యాసమహర్షి, గాఢమైన మీ దయకంటే అధికంగా కోరుకొనదగిన వస్తువు ఇంకొకటి మానుషంగాని అమానుషంగాని నాకు ఏమీ కనబడలేదు. ఆట వెలది. వ్యాస మునివరా, మీరు స్వచ్ఛమైన మనసుతో నాపై వాత్సల్యం చూపిన సమయంలోనే నా జన్మ సార్థకమైంది. ఉత్తమలోకాలను గూర్చిన దిగులు పోయింది. నేను అందరికంటే పుణ్యం చేసుకొన్నాను. వచనము అయినప్పటికీ ఏదో ఒకటి కోరుకొమ్మని తమరు అన్నందుచేత ఎంతో కాలంగా నా మనసులో ఉన్న ఒక విషయం మీకు చెప్పవలసి వచ్చింది. అది మనవి చేసుకొంటాను.
సీసము. చెడుబుద్ధి కలిగిన దుర్యోధనుడు పుణ్యాత్ములైన పాండవులను అవమానపెట్టి నేల రాజ్యం కొరకు గజాస్వబలంతో సహా నేలమీది రాజులందరూ యుద్ధంలో నశించిపోయేటట్లు చేశాడు. ద్రోణుడు భీష్ముడు కర్ణుడు మొదలైన గొప్పవారిని చేతులార చంపుకొన్నాడు. ఆ అధముడి దుర్యోధనుడి కొరకు మహారాజులంతా పెండ్లాలను పిల్లలను వదులుకొని చెదరని గుండె ధైర్యంతో యుద్ధం చేసి ఆ యుద్ధంలో మరణించిన ఆ మహాపురుషులకు తరువాత ఎటువంటి లోకాలు సిద్ధించాయి? మూర్ఖంగా యుద్ధానికి దిగి అందులో మరణించిన కౌరవ వంశవీరులు మరణానంతరం ఏమైపోయారు అనేది తెలియకపోవటం అనే దుహకం నాకు చాలా ఎక్కువగా ఉన్నది. ఉత్తమజ్ఞానం వలన గొప్పవాడా? వ్యాసమహర్షి ఆ బాధను పోగొట్టవలసింది అన్నాడు ధృతరాష్ట్రుడు. వచనము. ధృతరాష్ట్రుడు ఆ విధంగా మాటాడగానే స్నేహపూరితాలైన ఆ మాటలు విని గాంధారికి, కుంతికి, ద్రౌపదికి, సుభద్రకు ఇంకా ఇతర కౌరవ స్త్రీలకు స్వజన వియోగం వలన మనసులో నిండి ఉన్న బాధలు అప్పుడే క్రొత్తగా కలిగినట్లయింది. అప్పుడు గాంధారి పట్టంతో కప్పబడి ఉన్న కళ్లతోటే వ్యాసుడిని చూచి దయకు నిలయం అయిన తన మామ ధృతరాష్ట్రుడి తండ్రి అయిన వ్యాసుడిని గూర్చి చేతులు జోడించి నమస్కరిస్తూ ఇట్లా అన్నది. సీసము. వ్యాస మునిశ్రేష్ఠుడా! యుద్ధంలో కొడుకులందరూ మరణించింది మొదలుగా ఇప్పటికీ 16 ఏళ్ల నుండి ఈ ధృతరాష్ట్ర మహారాజు పుత్ర శోకంతో ఉండి తన పుత్రుల సమీపం చేరుకొనాలని కోరుకొంటూ ఉన్నాడు. అత్యంతమైన నీ తపశ్శక్తితో ఈ సృష్టిలోనే మొత్తం ఎన్ని లోకాలు ఉన్నాయో వాటినన్నింటినీ చూపించగలిగిన నీకు ఈ ధృతరాష్ట్రుడికి పుత్రుల లోకాలు చూపించటం ఎంత పని? కుంతి, ద్రౌపది, సుభద్ర 100 మంది, కౌరవుల భార్యలు 100 మంది, భూరిశ్రవుడి భార్య, సోమదత్తుడి భార్య, బాహ్లికుడి భార్య యుద్ధంలో మరణించిన తమ తమ బంధువులను చూడాలని కోరుతున్నారు. వచనము. ఇది అంతా గొప్పదైన నీ జ్ఞానానికి అందే ఉంటుంది. కందము. ముని శ్రేష్ఠులలో ఉత్తముడా! వ్యాసమహర్షి మా అందరి మనసులోని చింత తొలగిపోయేటట్లు నీ దయ ప్రకటింపబడటంతో లోకమంతా ఆశ్చర్యపడేటట్లు ఆశ్చర్యకరమైన నీ గొప్పతనంతో యుద్ధంలో మరణించిన కురువంశపు వారిని మాకు చూపించవలసింది. చంపకమాల. గాంధారి ఆ విధంగా అనటంతో కుంతి వాడిపోయిన ముఖ కమలంతో మనసులో కర్ణుడిని స్మరించింది. తపస్సంపన్నుడైన వ్యాసు డది గ్రహించి వాత్సల్యంగా కుంతితో ఇట్లా అన్నాడు. పవిత్రమైన నడవడికలదానా! నీ మనసులో కలిగిన కోర్కే ఏమిటో చెప్పుము. దాని ప్రయోజనం అందించి నీ విచారం పోగొట్టుతాను. వచనము. వ్యాసుడు అట్లా అనటంతో కుంతి సంతోషించి ఆ మునిశ్రేష్ఠుడికి సాష్టాంగపడి నమస్కరించి చేతులు జోడించి సిగ్గుపడుతున్న మనసుతో అణకువతో వంగి వ్యాసుడితో ఇట్లా అన్నది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆశ్రమవాస పర్వము ద్వితీయాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము